నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు నా టాప్ స్టోరీస్ చూద్దాం. బాబుకు వినాశకాలం, కడపపై చేతులెత్తేసిన టీడీపీ. సరిగ్గా 2 రోజులు కూడా పిఠాపురంలో ఉండలేరా? ప్రభాకర్ రావు వస్తే సూత్రధారుల పేర్లు. టీడీపీకి బిగ్ షాక్, వైసీపీలోకి మైనార్టీ నేత. వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు అన్నారు. వినాశకాలం దాపరించినప్పుడు ఎవరికైనా విపరీత బుద్ధులు పుడతాయని పెద్దల మాటల్లో సారాంశం. చంద్రబాబుకు రాజకీయంగా వినాశకాలం దరిచేరిందని, అందుకే ఆయన విపరీత చర్యలకు దిగారనే చర్చకు తెరలేచింది. ఇందుకు తాజా ఉదాహరణ, పింఛన్దారులకు వాలంటీర్ల ద్వారా డబ్బు పంపిణీ చేయకూడదని తన నీడ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేయించారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల పింఛన్దారులు సుమారు 66 లక్షల పైగా ఉన్నారు. గత 55 నెలలుగా జగన్ ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన వాలంటీర్ల ద్వారా ఇళ్ల దగ్గరికి వెళ్లి పింఛన్ సొమ్మును అందజేస్తోంది. అయితే వాలంటీర్లతో రాజకీయంగా చంద్రబాబు ఆయన నేతృత్వంలోని కూటమికి రాజకీయంగా నష్టం వస్తుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆందోళన చెందారు. ఎలాగైనా ఎన్నికల సమయానికి వాళ్ళ ఊసే లేకుండా చేయాలనే కూటమి పంతం పట్టడం, ఇందుకు నిమ్మగడ్డను అస్త్రంగా ప్రయోగించారు. స్వయంగా వార్డు సెక్రటేరియట్ దాకా వెళ్లి ఈ పెన్షన్స్ తీసుకోలేని వాళ్ళ వరకు మినహాయింపులు ఇవ్వచ్చు, వాళ్ళ వరకు ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ పెన్షన్స్ ఇస్తే సిఎఫ్డికి ఎటువంటి అభ్యంతరాలు లేదు అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈ వరకే బ్యాంక్ అకౌంట్స్ ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్స్ డబ్బు ఏదైతే ఉంటుందో నేరుగా వారి ఖాతాలకి జమ చేయండి. బ్యాంక్ అకౌంట్స్ లేని పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వార్డ్ అండ్ విలేజ్ సెక్రటేరియట్ కి వెళ్ళి అక్కడ వారి పెన్షన్స్ డబ్బు కనుక తీసుకుంటే అవకాశం మీరు కనుక కల్పిస్తే. వాలంటీర్లు వస్తున్నారు. నేను ఒకటే వాళ్ళందరినీ కోరుతున్నా, వాలంటీర్ని మీరు రాజకీయం చేయొద్దండి, సైకో చెప్పిన పనులు చేయొద్దండి. మీరు అవసరమైతే ప్రజలకు అవసరమైన పనులు, ప్రభుత్వ పనులు చేయండి, కానీ పార్టీ పనులు చేస్తే మాత్రం మా ఆడబిడ్డలు వదిలిపెట్టరు, మిమ్మల్ని నిలదీస్తారని ఈ యొక్క వాలంటీర్స్ అందరినీ కోరుతున్నా. చివరికి పింఛన్దారులకు వెన్నుపోటు పొడిచారనే చెడ్డ పేరు సంపాదించుకున్నారు. వాలంటీర్లను అడ్డుకోకపోతే ఇవాళ తెల్లవారుజామునే పింఛన్దారులందరికీ లబ్ధి కలిగేది. కానీ చంద్రబాబు వైఖరితో ఏప్రిల్ 3 నుంచి పింఛన్ పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. అది కూడా గ్రామ, వార్డు సచివాలయాల వద్దకే లబ్ధిదారులు వెళ్లి పింఛన్ సొమ్ము తీసుకోవాలి. వాలంటీర్లతో పంపిణీ చేయకుండా అడ్డుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ హాయిగా సేద తీరారు. ఇప్పుడు నష్టమల్లా కూటమికే. తమకు 1వ తేదీన పింఛన్ అందకపోవడానికి, అలాగే మళ్ళీ టీడీపీ పాలనలో క్యూలు గంటల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితికి చంద్రబాబే కారణమని నిస్సహాయులైన పింఛనదారులంతా నమ్ముతున్నారు. ఎన్నికల ముంగిట వారి ఆగ్రహాన్ని కోరి తెచ్చుకోవడం అంటే వినాశకాలం కాక మరేంటనే ప్రశ్న ఉత్పన్నమైంది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అని పెద్దలు ఊరికే చెప్పలేదు. కడప లోక్సభ అభ్యర్థిగా బలమైన అభ్యర్థిని నిలబెట్టి జగన్ను కట్టడి చేసేందుకు చంద్రబాబు నాయుడు తీవ్రంగా కసరత్తు చేశారు. వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించేందుకు కడప ఎంపీ అభ్యర్థి కోసం ఎవరెవరి పేర్లో పరిశీలించారు. చివరికి ఎవరు దొరక్క ఓడిపోయేందుకు ఎవరైతేనేం అన్నట్టుగా జమలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి పేరు ప్రకటించడం గమనార్హం. గత 3 ఏళ్లుగా జమలమడుగులో భూపేష్ రెడ్డి టీడీపీని బలోపేతం చేసేందుకు ప్రజల్లో విస్తృతంగా తిరుగుతూ వచ్చారు. పొత్తులో భాగంగా బీజేపీకి ఆ సీట్ను కేటాయించారు. దీంతో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి కేటాయించారు. అయితే భూపేష్ రెడ్డికి ఏదో ఒకటి ఇవ్వకపోతే జమలమడుగులో ఆదికి పని చేయరని చంద్రబాబు భావించారు. కేవలం ఆదినారాయణ రెడ్డి శ్రేయోభిలాషిగా భూపేష్ను కడప ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇంతే తప్ప భూపేష్కు మంచి రాజకీయ భవిష్యత్ ఇవ్వాలనే ఆశయంతో కానే కాదనే చర్చకు తెరలేచింది. లోకేష్ ని ఇట్లే బలిపెడతారా అనే ప్రశ్న జమ్మలమడుగు టీడీపీ శ్రేణుల నుంచి వస్తోంది. కడప ఎంపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి ప్రకటించగానే టీడీపీ శ్రేణులు ఉస్సురుమన్నాయి. పోటీ లేదని అనుకోకుండా భూపేష్ను నిలిపారని టీడీపీ శ్రేణులు అంటున్నమాట. ఏది ఏమైతేనేం కడపలో జగన్ను కట్టడి చేయాలని బాబు పట్టుదలతో ఉన్నప్పటికీ ఆయన నమ్మి ఎవరూ ముందుకు రాలేదని తాజా పరిణామాలే చెప్తున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ మాటలు కోటలు దాటుతాయి, కానీ చేతలు మాత్రం ఏమీ ఉండవు. కాకినాడ జిల్లా పిఠాపురం బరిలో ఆయన నిలవనున్న సంగతి తెలిసిందే. 4 రోజుల ఎన్నికల ప్రచారం నిమిత్తం గత శనివారం ఆయన పిఠాపురం వెళ్లారు. వెళ్లిన రోజు టీడీపీ ఇన్ఛార్జ్ వర్మతో కలిసి ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ మరుసటి రోజు నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను ఆయన సందర్శించారు. వర్మతో కలిసి సమావేశం నిర్వహించారు. ఇంతకు మించి ఆయన చేసిందేమీ లేదు. అనారోగ్యం అంటూ ఆయన హైదరాబాద్కు వెళ్లిపోయారు. 1-2 రోజులు జనంతో గడిపితే చాలు పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురి కావడం ఇదేమీ కొత్త కాదు.
గతంలో వారాహి యాత్రలో కూడా ఇదే జరిగింది. పవన్ కళ్యాణ్ ఎంత సున్నితంగా పెరిగారో దీన్ని బట్టే అర్థమవుతోందనే చర్చ జరుగుతోంది. ఇలాగైతే పవన్ కళ్యాణ్ ఇంకా 40 రోజుల పాటు ఎన్నికల ప్రచారం ఎలా చేస్తారనే ప్రశ్న ఉదయిస్తోంది. చంద్రబాబు నాయుడు 7 పదులు పైబడిన వయసులోనూ ఇలా అనారోగ్యం కారణంతో విశ్రమించిన దాఖలాలు లేవు. అలాగే జగన్, లోకేష్ ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు అన్ఫిట్ అని ఆయన రాజకీయ గమనాన్ని చూస్తున్న వారు చెప్పే మాట. తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి పాత్రధారులైన పోలీసు అధికారులు దాదాపుగా అందరూ ఇప్పుడు ఊచలు లెక్క పెడుతున్నారు. కస్టడీలో విచారణను ఎదుర్కొంటున్నారు. అనివార్యమైన పరిస్థితుల్లో వారు అనేక మంది సూత్రధారుల పేర్లను కూడా వెల్లడించినట్టుగా తెలుస్తోంది. అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించిన ప్రభాకర్ రావు ఇప్పుడు అమెరికా నుంచి తెలంగాణకు వస్తున్నారు. ఆయన కూడా పోలీసుల విచారణకు హాజరైతే ఇంకా అనేక మంది అసలు సూత్రధారులు తెర వెనుక నుంచి ట్యాపింగ్ వ్యవహారాన్ని మొత్తం నడిపించిన వారి పేర్లు బయటకు వస్తాయని అంచనాలు సాగుతున్నాయి. ప్రణీత్ రావు దగ్గర నుంచి భుజంగరావు, తిరుపతన్న ఇలా ప్రతి ఒక్కరూ కూడా ప్రభాకర్ రావు చెప్పినట్టుగా ఆయన ఆదేశాల మేరకే చేశాం అని పోలీసులకు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఇలాంటి పరిణామాలను ఊహించిన ప్రభాకర్ రావు ముందే అమెరికా పారిపోయినట్లుగా కూడా పుకార్లు వచ్చాయి. అయితే ఆయన మాత్రం తాను క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్ళినట్టు చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడి పోలీసు అధికారులు కాంటాక్ట్ చేసినప్పుడు మీరు ఇప్పుడు నాయకులు చెప్పినట్టు ఎలా చేస్తున్నారో మేము కూడా అప్పుడు అలాగే అధికారంలో ఉన్నవారు చెప్పినట్టు చేశాం అని వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఇప్పుడు విచారణను ఎదుర్కొన్న అధికారుల ద్వారానే కొందరు నాయకుల పేర్లు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ప్రభాకర్ రావు వచ్చి పోలీసుల విచారణకు హాజరైతే అసలు కీలక సూత్రధారులు వెలుగులోకి వస్తారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో టీడీపీకి బిగ్ షాక్. టీడీపీ సీనియర్ మైనార్టీ నేత మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. ఈ పరిణామం టీడీపీకి కోలుకోలేని దెబ్బ. 2014లో అత్తార్ చాంద్ బాషా వైసీపీ తరపున గెలుపొందారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరారు. అయితే మంత్రి చేస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారు. రాజీనామా సందర్భంగా చంద్రబాబుపై ఆయన ధ్వజమెత్తారు. వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరానన్నారు. మంత్రి పదవి ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసగించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కదిరి టికెట్ ఇస్తానని చెప్పి మాట తప్పాడని ఆరోపించారు. జగన్ సమక్షంలో తనతో పాటు నియోజకవర్గం వ్యాప్తంగా తన వాళ్ళంతా పెద్ద సంఖ్యలో వైసీపీ కండువా కప్పుకోనున్నట్టు ఆయన తెలిపారు. చంద్రబాబు గారు నేను నమ్మి ఆయన ఏదైతే రాష్ట్రంలో మా తెలుగుదేశం పార్టీలో ముస్లిం మైనార్టీలు ఎవరు లేరు, రాయలసీమలో అత్యధికంగా మైనార్టీ సోదరులు ఉన్నారు, మీరు ఒక మైనార్టీగా మీరు మా పార్టీలోకి వస్తే మంత్రి పదవి ఇస్తాం, అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను సహకరిస్తాను, దాని తర్వాత మీరు రాబో రోజుల్లో కూడా మీరే శాసనసభ్యులుగా ఉంటారు, మీరే ఇన్ఛార్జిగా ఉంటారని చెప్పి ఆ రోజు ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఆ హోదాలో ఉండి నాకు పిలిపించి మాట్లాడిన తర్వాత నేను కూడా ఆలోచన చేశాను. ఎందుకంటే నియోజకవర్గంలో ప్రజలు దాదాపు నా మీద నమ్మకంతో విశ్వాసంతో నాకు శాసనసభగా గెలిపించారు. నేను కూడా నియోజక అభివృద్ధి చేయాలా అని చెప్పి ఒక ఆకాంక్షతో ఆ రోజు తెలుగుదేశం పార్టీలో పోవడం జరిగింది. ఆఖరి నిమిషం వరకు కూడా చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు అయితేనేమి నేను మీకు ఏదో విధంగా మాకు నమ్మి వచ్చారు కాబట్టి మీకు ఏదో విధంగా అకామిడేట్ చేస్తామని చెప్పారు. కానీ ఆఖరి అకామిడేట్ చేసిందని అంటే అవమానపరిచారు ముస్లిం మైనార్టీలకు, రాష్ట్రంలో ఉండే మైనార్టీలు అవమానపరిచారు, చాంద్ బాషాను అవమానపరిచారు. అంటే ఎందుకంటే నేను ఒక రాయలసీమలో ఒక మైనార్టీ నాయకునిగా నాకుండే దీంతో మీరు ఆ రోజు నాకు పిలిచి నాకు గౌరవించారు కాబట్టి ఈ రోజు నాకు టికెట్ ఇవ్వలేదని రాయలసీమలో ఉన్న ముస్లిం మైనార్టీలందరూ కూడా అగౌరవపరిచినట్టు మీరు. ఎందుకంటే చంద్రబాబు గారు ముస్లిం మైనార్టీలు గతంలో 5 సీట్లు ఇస్తే ఈసారి ఎన్డీఏతో పొత్తు పెట్టుకుని కేవలం 3 సీట్లు ఇచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలు పక్షపాతి అనిపించుకున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ముస్లిం మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇఫ్తార్ విందు కదిరికి విచ్చేస్తున్నారు. దాదాపు 2-3 వేల మంది సమక్షంలో మా నాయకులు అందరూ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను పార్టీలో జాయిన్ అవుతున్నాం, ఆయన నాయకత్వంలో పనిచేస్తాం, ఆయన నాయకత్వంలో ఏమాత్రం ఎంత ఇబ్బంది ఎన్ని కష్టాలున్నా కూడా నేను ఆయన కోసం గతంలో నా మీద పెట్టి నమ్మకంతో విశ్వాసంతో రాబో రోజుల్లోగా నేను తప్పకుండా పని చేసి చూపించి నేనేంటనేది నిరూపిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కదిరి సీటును మరోసారి మైనార్టీకే వైసీపీ కేటాయించింది. ఈ దఫా మక్బూల్ అహ్మద్ కు కదిరి టికెట్ ఇచ్చారు. అయితే మక్బూల్ అహ్మద్ వ్యవహార శైలి వైసీపీలో కొందరికి మింగుడు పడ్డం లేదు, అందరినీ కలుపుకెళ్లలేదనే ఆరోపణలున్నాయి. కదిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి హయాంలో వైసీపీ వర్గాలుగా చీలిపోయింది.
అహ్మద్కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన తర్వాత ఒక వర్గంతో కలిసి వెళ్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కదిరిలో జగన్ పర్యటించనున్న నేపథ్యంలో వైసీపీలోని అంతర్గత విభేదాలను సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉందనే మాట వినిపిస్తోంది. ఆ పని చేస్తే కదిరిలో వైసీపీ విజయం నల్లేరుపై నడికే. తాజాగా మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా వైసీపీలో చేరిక ఆ పార్టీకి బాగా కలిసొచ్చే అంశం. మైనార్టీలో టీడీపీకి చావు దెబ్బే అని చెప్పక తప్పదు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. నమస్తే.